Hi friends, welcome to America. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు కుమార్ అండి. ఛానల్ పేరు కుమార్ ఎక్స్క్లూజివ్. మీకు అంటే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ 80% సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారంట. పాయింట్ 1. పాయింట్ 2, నా గురించి చెప్పాలంటే ఏం లేదండి. నేను నీలాంటి మానవుడిని. హూ బ్రీత్ సేమ్ ఎయిర్ అండ్ బ్లడ్ ఈజ్ రెడ్. మన వాళ్ళు చేసే అన్యాయాలు, అక్రమాలు, ఘోరాలని కన్ఫ్రంట్ చేసే టైప్ చిన్నప్పటి నుంచి. అమెరికా అంటే డాలర్స్. ఎవడైనా సరే, మీ అక్క, బావ, చెల్లి, తమ్ముడు, కొడుకు, కూతురు ఎవరైనా ఫస్ట్ అమెరికాకి డాలర్స్ కోసం వస్తారు. పాయింట్ 1 క్లియర్. ఎందుకంటే ఇండియన్ రూపీస్ $1 ఈక్వల్ టు 86 సంథింగ్. అంటే ఇండియా పాస్పోర్ట్ ర్యాంకింగ్ 85th, అమెరికాది 9th. సెకండ్, ఇక్కడ లైఫ్ అంతా F1 మీద ఉన్న వాళ్ళు H1B కోసం గుడిసిపోతుంది, అక్కడ ఏడుస్తారు. H1B మీద ఉన్నవాళ్ళు గ్రీన్ కార్డు కోసం, గ్రీన్ కార్డు మీద ఉన్నవాడు యూఎస్ పాస్పోర్ట్. యూఎస్ పాస్పోర్ట్ వాడికి న్యూట్రలైజేషన్ ద్వారా వస్తుంది. ఇక్కడ పెళ్లి చేసుకుని పిల్లల కన్న వాళ్ళకి ఇస్తారు. కానీ దాన్ని అక్కడ ట్రంప్ గారు కట్ చేశారు. ఎందుకు? అక్కినేని గారు తర్వాత చాలామంది సినిమా యాక్టర్లు వీళ్ళందరూ కూడా విజిట్ వీసా మీద 8 months అవుట్ ప్రెగ్నెంట్ కింద వచ్చి మిస్యూజ్ చేస్తున్నారు. దాన్ని సర్కంవెంటింగ్ ఇమిగ్రేషన్ లాస్ అంటారు. తప్పేంటి సార్ అని ఎవడో రాశాడు. నేను సిటిజన్షిప్ కొనుక్కుంటారు, అలాంటి డబ్బు సిటిజన్షిప్ కొనుక్కోవడం అనేది ఉండదు రా బాబు. నువ్వు ఇప్పుడు ఇండియాలో ఆ గడ్డ మీద పుట్టిన వాడికి బర్త్ సర్టిఫికేట్ ఇస్తాడు, ఎనీ కంట్రీ, రైట్? ఆ టాపిక్ మనం ఇప్పుడు ఎత్తట్లా. సో కొనుక్కోవడం ఏంటి? పిచ్చిన గొడుగులు అయిపోయింది. తర్వాత డాలర్స్ అంతే. మనకి కొన్ని పాయింట్ నేను యాక్చువల్గా డిస్క్లైమర్స్ వర్తిస్తాయండి. సో మనకి ఒక సబ్స్క్రైబరు 2015లోనో ఎప్పుడో ఒక పాయింట్ రాశారండి అమెజాన్ గురించి. వీలైతే నేను ఇది స్క్రీన్ షాట్ పెట్టడం చేస్తాను. సాయి కిరణ్ అని అతను రాశాడు. నేను లింక్ కూడా ప్లేస్ చేస్తాను, అంటే ఆర్టికల్స్. అదేం రాశాడంటే యాక్చువల్లీ మీకు ఈ టాపిక్ వీడియో టైటిల్ ఏంటంటే ఛాలెంజెస్ ఫేస్ బై ఇండియన్ డయాస్పోరా, జాబ్స్, మ్యారేజ్ మోర్ అండ్ ద రియల్ స్ట్రగుల్ అండ్ రియల్ స్ట్రగుల్స్ ఆఫ్ ఇండియన్ మ్యారేజెస్, వర్క్ బియాండ్, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఉన్న మన దేశీ డయాస్పోరా వాళ్ళు ఉన్నది అంటే దేశీ డేటింగ్ డాలర్స్ దల్లాస్, అది ద రియల్ ట్రూత్ అబౌట్ అమెజాన్ ఇంజనీర్స్. ఓకే, సాయి కిరణ్ అన్న ఆయన ఏం రాశాడంటే, బహుశా నేను అనుకోవడం 2015 to 2020 మధ్యలో అయి ఉంటుంది. చూస్తాను యూట్యూబ్ పోస్టులకి వెళ్ళి ఎతకాల కమ్యూనిటీ వాళ్ళు. ఆయన ఏం రాశాడంటే, అప్పుడు మనం ఇగ్నోర్ చేస్తాం. తర్వాత నేను డిగ్గింగ్ చేస్తే తెలిసినది ఈ వీడియోలో మీకు అందజేస్తున్నానండి. ఆ తర్వాత యాక్చువల్లీ వన్ ఆఫ్ మై స్కూల్ ఫ్రెండ్స్ స్టడీడ్ ఇన్ ది వరస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, కెమికల్ ఇంజనీరింగ్. I opened his LinkedIn profile. Down in recommendations, I got too many profiles from his college. I opened one girl profile, but international standard lo women antaru anamata, above 18 or 21 adult కింద లెక్క. ఓకే, బట్ ఎనీవే కంటిన్యూ చేద్దాం. సో నేను గర్ల్ ప్రొఫైల్. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ బీటెక్ ఇన్ ఇండియా, that she studied MS in University at Buffalo and working as a software engineer at Amazon. Okay, up to period. Something is fishy. BTech in bracket, worst engineering college, chemical. Then MS in Buffalo and then SDE Amazon. SDE అనేది గూగుల్లో కొట్టి చూడండి. అదొక జావా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఆర్ 1, 2, 3 లెవెల్స్ ఉంటాయన్నమాట. బేసికలీ జావా డెవలపర్స్. ఓకే, ఓ మై గాడ్, నాకు ఇది చిన్న ఫాంట్ అయిపోతుంది మాస్టర్. ఓకే, ఆఫ్టర్ ఓపెనింగ్ దట్ గర్ల్ ప్రొఫైల్ డౌన్, ఐ గాట్ టూ మెనీ ప్రొఫైల్స్ యాజ్ రికమెండేషన్స్. ఐ ఓపెన్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొఫైల్ ఎవ్రీవేర్. చూడండి ఆయన ఎంత రీసెర్చ్ చేశాడు.
somewhere some patron Buffalo University and SD at Amazon almost. I have seen 150 LinkedIn profiles చెక్ చేశారండి ఆయన. మా ఫాలోవరు చేసిన ఇన్వెస్టిగేషన్కి నేను ఎక్స్టెన్షన్ క్వాసీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ మీకు ఇస్తున్నాను. ఓకే, డిస్క్లైమర్ వర్తిస్తుంది. ఓకే, LinkedIn profile. Back home in India, unless engineering colleges in USA, Buffalo University, Amazon software engineer. Then I understood the hiring manager, someone who has good position in Amazon USA, placed all of them in Amazon from his body shop. So I think that body shop owner went to Buffalo University and joined everyone in his body shop and placed in Amazon. That is the scam first step. Okay, coming to some more points. అదేంటంటే ఈ అమెజాన్కి వచ్చేటప్పటికి వీళ్ళు చాలా పాయింట్స్ ఉన్నాయి మాస్టారు. ఈ అమెజాన్లో ఓపీటీకి డెనే అమెరికన్ని వీళ్ళు డెనే చేస్తారంటే, ఎందుకంటే ఇది కదా. తర్వాత మనం ఎక్కడో రాసాం మాస్టర్, మనకి చాలా పాయింట్స్ ఉన్నాయి. సో అమెజాన్లో ఏంటంటే వర్స్ట్ వర్క్ కల్చర్ అంటండి, లోఫర్ కంపెనీ అంటే ఇది. నేను చాలా మందితో మాట్లాడింది, మళ్ళీ మనం చేసిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇలా ఉంటుంది. ఓకే, బిఫోర్ ఇంటర్వ్యూస్ అక్కడ 3 రకాలు. బిఫోర్ కోవిడ్ ఒకలాగా, డ్యూరింగ్ కోవిడ్ ఒకలాగా, ఆఫ్టర్ కోవిడ్ ఒకలాగా. ఓకే, వరస్ట్ వర్క్ కల్చర్. అమెజాన్ యావరేజ్ ఫెలోస్ దే విల్, అంటే ఒక స్మార్ట్ గై తీసుకుని 8 AM to 5 PM 8 hours పని చేయించుకుందామా, లేకపోతే గొర్రెల మందల 10 మందిని తీసుకుని బండ చాకరీ చేయించుకుందామా అనే 2 కంపెనీల్లో 2 రకాల యాటిట్యూడ్లో వీడు 2వ రకం అనమాట. అంటే 10 మంది యావరేజ్ ఫెలోస్ని తీసుకున్నాడు. సో అమెజాన్లో ఉన్న మెజారిటీ ఎంప్లాయీస్ యావరేజ్ గైస్. సో నేను అప్పటిదాకా అమెజాన్లో జాబ్ కొడితే ఒక గ్రేట్ అనుకునేవాడిని. తర్వాత ఏమైందంటే వీళ్ళు కోడింగ్ ఎగ్జామ్ ఇస్తాడంటండి. అది కూడా $5,000 ఎవడో ప్రాక్సీలాగా ఛార్జ్ చేసి ఆడు చెప్తాడంట. 2 క్వశ్చన్లు ఇస్తాడంట, ఎలాగ ఆన్సర్ చేయాలని. సో అది ఇంటర్వ్యూ ఎట్ ఆన్ సైట్. బిఫోర్ కోవిడ్ ఇంటర్వ్యూ ఎట్ ఆన్ సైట్ ఉండేది. 4 rounds ఉంటాయి, 20 minutes. ఆ తర్వాత లీడర్షిప్ స్కిల్స్ మీద అడుగుతాడంట. లీడర్షిప్ స్కిల్స్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. తర్వాత ఆల్వేజ్ కస్టమర్ రైట్ అంటాడంట. ఓకే, మీ లీడర్షిప్ రైట్ అంటాడు. లీడర్షిప్ రైట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాడు. చాలామంది వెళ్ళి టెక్సాస్ దల్లాస్పురంలో ఇల్లు కొనుక్కున్నారు. ఇప్పుడు లేదు, అందరూ ఆఫీస్కి రమ్మంటున్నాడు. ఇంక లీడర్షిప్ రైట్ ఏంటి? సో ఆఫీస్కి ఎందుకు రమ్మంటున్నాడు అంటే రానాళ్ళని ఫైర్ చేసేద్దామని. మీకు ఆ లింక్ కూడా పెడతాను. ఆ లింక్ ఎక్కడో ఉంది, మనం అన్నీ ఒక చోట పెట్టలేం కదా వీడియో చేసేవాడు. అమెజాన్స్ కాంట్రవర్షియల్ హైర్ టు ఫైర్ ప్రాక్టీస్ రివీల్స్ బ్రూటల్ ట్రూత్ అబౌట్ మేనేజ్మెంట్. సో అమెజాన్ మేనేజ్మెంట్ ఎంత వరస్ట్ అనేది చదవాలంటే ఆర్టికల్ చదవాలి. ఈ ఆర్టికల్ ఎవరు రాశారు? IMC.com అని ఉందండి. సో ఆర్టికల్ చదవండి, అంతే కదా సోర్సెస్. ఆ తర్వాత డ్యూరింగ్ కోవిడ్ అంత వీడియో ఇంటర్వ్యూలే అని ప్రాక్సీలు కూడా చేసే ఉంటారు. మళ్ళీ అగైన్ కోవిడ్లో కూడా బఫెలో అమెజాన్ అదొకటి చిందా చెప్పాను కదా, డైరెక్ట్ ఫుల్ టైం జాబ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ కర్నూలులో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ స్టేట్, అక్కడ 60K వచ్చినాడు ఆర్ 80K వచ్చినాడు, అమెజాన్ జాబ్ జాయిన్ అవ్వడు. ఎందుకంటే అమెజాన్లో బొక్కని వాళ్ళకి తెలుసు కాబట్టి. సో వర్చువల్ ఇంటర్వ్యూ కోవిడ్ అంతా. సో ఆఫ్టర్ కోవిడ్ మళ్ళీ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు క్వశ్చన్స్ రిపీట్ చేస్తారు. ఎందుకంటే బక్రా లోపల రావాలి కదా, తీసుకోవాలి కాబట్టి ఈజీ క్వశ్చన్స్ 2 ఇచ్చి వస్తారు. సో తర్వాత ఎగ్జామ్ ఒకటి ఆన్లైన్లో పెడతారు. రిక్రూటర్స్ కూడా కాంటాక్ట్ చేస్తుంటారు ఆన్లైన్లో ఎగ్జామ్ AWS రాయమని. బట్ అది కూడా వాళ్ళు ప్రాక్సీలు చేసేస్తారు. ఎవడో డబ్బులు ఇస్తాడు, రాసేస్తారు, మీరేం రాయరు కదా. సో ఫ్రెషర్స్ని వాళ్ళు ఈజీగా తీసుకుంటారండి. 30 minutes వీడియో ఇంటర్వ్యూ ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో వాడంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కాబట్టి వాడు మనకి అందులోకి లోపలికి తీసుకెళ్తాడు. సో 130K ఇస్తాడంటండి. బోనస్ ఒక 20K, సో కంట్లో పడింది 30K స్టాక్ ఆప్షన్స్. సో 180K ఇచ్చేస్తాడు సార్ ఫ్రెషర్స్కి. సో అందుకని అందరూ
అందులోకి వెళ్ళిపోతున్నారు. సో అక్కడ పనిచేశాక ఎనీ ఇంటర్వ్యూ అటెండ్ అవుతే ఆడికి ఇందులో సగం కూడా శాలరీకి జాబ్ రాదంట. తర్వాత 20 ఏదో ఇయర్స్ ఉన్నాయండి, 2020, 2021, 2022 ఈ టైంలో టీసీఎస్ ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వడం చాలా టఫ్ అంట. అమెజాన్ ఇంటర్వ్యూ ఈజీ అంటే మీకు అర్థమైంది కదా ఎంత లిబరల్ చేస్తారు. తర్వాత ఇంకోటి 0% ఇంట్రెస్ట్ రేటు ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడం వల్ల నెట్ఫ్లిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ బోన్ అమెజాన్ అంటే AWS మీద డిపెండ్ అయింది కాబట్టి సో అలాగే ప్రోడక్ట్ సో మెనీ ప్రోడక్ట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారంట, అందులో మ్యాక్సిమం ఫెయిల్ అయిపోయే ఉంటాయని. తర్వాత మ్యూజికల్ చైర్ లాగా ఎవడెప్పుడు ఫైర్ అయిపోతాడో తెలియదని. తర్వాత ఇంకోటి ఈ ఆర్టికల్కి సంబంధించింది ఏంటంటే కొంతమందిని ఫైర్ చేయాలటండి కంపెనీ. ఆ టీంలో ఒకడు మేనేజర్ ఉన్నాడు, పర్టికులర్ కమ్యూనిటీ అనుకుందాం, అందరూ టీం ఆడే. సో వాడిని ఎవరిని ఫైర్ చేయకూడదు, బట్ మేనేజ్మెంట్కి ఎవరో ఫైర్ చేసినట్టు చూపించాలి కాబట్టి కొత్తగా ఒకళ్ళని హైర్ చేస్తారంట. సో ఆ హైర్ చేసి ఫైర్ చేస్తారంట, అదే ఇది. సో ఇంటర్నల్లీ ఇప్పుడు నేను మేనేజర్ అండి అమెజాన్లో, నా టీంలో ఎవరిని ఫైర్ చేయడం నాకు ఇష్టం లేదు. సో ఎవరినో హైర్ చేసి వాడిని ఫైర్ చేసేస్తాను 6 నెలలు పోయాక. సో మేనేజ్మెంట్ చూపిస్తాను, అందుకని హైర్ టు ఫైర్ కాంట్రవర్షియల్ అయిపోయింది. సో నెక్స్ట్ ఓకే, ఇదేంటంటే యాప్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ సెర్చ్ చేస్తే సెర్చ్ ఇంజిన్ ఎంత బాగా పనిచేస్తుంది, ChatGPT కొంచెం ఫాస్ట్ లేండి, మనకు కావాల్సింది ఇస్తుంది కదా. ఈ గూగుల్ సెర్చ్ కన్నా కంపేర్ చేస్తే అమెజాన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త మూవీ రిలీజ్ అయిందండి. ఓకే, మూవీ పేరు కూడా చెప్తాను. ఆ మూవీ ఎక్కడుంది, ఓకే, కల్కి మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో అని కనిపిస్తుందండి గూగుల్లో. అమెజాన్ సెర్చ్లోకి వెళ్ళి కొడితే అది ఎంతకీ రాదంట. సెర్చ్ ఇంజిన్ కూడా వాళ్ళు మ్యాక్సిమం ఇండియన్స్ ఉంటారు, బాగా డెవలప్ చేయలేదని దానికి ఒక ఎగ్జాంపుల్, క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట అమెజాన్ టాలెంట్కి. ఆ తర్వాత 50% ప్రోడక్ట్స్ ఫెయిల్ అయిపోయి ఉంటాయండి. సో ప్రోడక్ట్ అవ్వకపోతే చంపేస్తాడు అంటాడు జనాల్ని. తర్వాత నేను బ్లూ కాలర్ జాబ్ ఆఫ్ అమెజాన్ చెప్పాను, రెస్ట్ రూమ్ కూడా వెళ్ళినోడు కూర్చోకూడదు, పని చేయాలని. సో టీసీఎస్లో చాలా టఫ్ అండి ఇంటర్వ్యూలు, బట్ అమెజాన్లో చాలా ఈజీ. SDE 1 Level 2 చాలా ఈజీగా తీసుకుంటారని. సో ఇక్కడికి మనము అమెజాన్ గురించి చెప్పడం జరిగిందండి. అంటే యాక్చువల్గా మీ పిల్లలు ఎవరైనా అమెజాన్లో పనిచేస్తే ఇండియాలో ఇక్కడ అమెజాన్లో పనిచేస్తే కాళ్ళు ఎగరేసుకుని మా అబ్బాయి అమెరికాలో ఉన్నారు, అమ్మాయి అమెరికాలో ఉన్నారు అమెజాన్లో అని చెప్పుకోవడానికి లేదంట. ఎందుకంటే నేను మాట్లాడింది, నేను చేసిన ఇన్వెస్టిగేషన్ బట్టి అమెజాన్లో జాబ్ కొట్టడం డ్యామ్ ఈజీ అని. మీరు డిస్క్లైమర్ అగైన్, మీరు ఎవరైనా నా బంధువో ఫ్రెండో అయ్యి మీరు అమెజాన్లో పనిచేస్తే చాలామంది ట్రూత్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు ఇండియాలో, డోంట్ గెట్ హర్ట్. ఓకే, ఇది జనరల్ సబ్జెక్ట్ కాబట్టి. దాని తర్వాత ఇది పాయింట్ 1 అంటే ఒక టాపిక్ అయింది. సెకండ్ టాపిక్కి వెళ్తే మ్యారేజెస్ అన్నాం కదా, ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి. ఈ మ్యాచెస్ వెళ్తే జర్మనీ వాళ్ళు జర్మన్ భాషలో మాట్లాడతారు, ఫ్రెంచ్ వాళ్ళు ఫ్రెంచ్ భాషలో మాట్లాడుకుంటారు, ఫ్రాన్స్ వాళ్ళు తమిళనాడు వాళ్ళు తమిళనాడు భాషలో మాట్లాడుకుంటారు, అరవం భాషలో. ఓకే, గుజరాతీస్ గుజరాతీ భాషలో మాట్లాడుకుంటారు, పంజాబ్ వాళ్ళు పంజాబీలో మాట్లాడతారు, నార్త్ ఇండియన్స్ హిందీలో మాట్లాడుకుంటారు. ఒక్క తెలుగువాడు అమెరికాలో ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతారు. నేను ఎంతమందితో చెప్పాను తెలుగులో మాట్లాడచ్చు కదండి అని. నేను ఒక వెడ్డింగ్కి వెళ్ళాను, అందరూ తెలుగు వాళ్ళే, బట్ అందరూ ఇంగ్లీష్లో మాట్లాడారు. ఏంద్రాబాయ్. తర్వాత ఇది ఎస్పెషల్లీ బ్రైడ్స్ అమ్మాయిలంటే వెరీ రెడిక్యులస్గా ఉన్నారంట. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంగ్లీష్లో మాట్లాడతారంట. వాళ్ళు ఒరిజినల్లీ ఫ్రమ్ తెలుసు కదా, నేను చెప్తాను, అమలాపురం, అనకాపల్లి, అనంతపురం 3 రీజన్స్ కవర్ అయ్యాయి. ఇంకో సెట్ ఆఫ్ ఊర్లు చెప్పాలంటే నూజివీడు, తణుకు, తెనాలి, కావాలి, అంటే మీ తెనాలి మా తెనాలి, సో ఇంగ్లీష్లో మాట్లాడదాం అనే బ్యాచ్ ఎక్కువైపోయారని. వాళ్ళు పెళ్లి సంబంధాలు అనమాట, మ్యాచ్లు, అదర్వైజల్స్ ఏదో విలేజ్, గుంటూరు సిల్వర్పేట అనుకోండి, లేకపోతే
కాకినాడ దగ్గర పెద్దాపురం అనుకోండి, శ్రీకాకుళం దగ్గర ఇచ్చాపురం అనుకోండి, ఎక్కడో ఒకడ తెలుగు వచ్చు కదా, కానీ కంఫర్టబుల్ కాదంట, ఇంగ్లీష్లోనే మాట్లాడతారంట వీళ్ళు పెళ్లి సంబంధాలు అమ్మాయిలు. ఆ తర్వాత నాట్ కంఫర్టబుల్ ఇన్ తెలుగు. ఓకే, అలా ఉన్నారంటండి ఇక్కడ. సో వెన్ ట్రంప్ సెండ్స్ బ్యాక్ యూ విల్ అండర్స్టాండ్ ది రియల్ సినారియో అని అప్పుడు కొంతమంది అనుకున్నారంటండి. ఓకే, నెక్స్ట్ పాయింట్స్కి వద్దామండి. ఆ పాయింట్స్ ఏంటంటే ఈ కేసులు రాశాను, కొన్ని కేసులు చెప్తాను. ఓకే, ఇప్పటిదాకా మనం అమెజాన్ అయింది, మ్యారేజ్ టాపిక్స్ మాట్లాడుతున్నాం కదా, ఇది మ్యారేజ్ దాంట్లో. సో అమెజాన్లో ఇంకో పాయింట్ మిస్ అయిపోయానండి. అదేంటంటే నువ్వు ఇప్పుడు ఫైర్ అయిపోతావా, పిప్ అంటారంటండి. అమెజాన్ ఫైరింగ్ ఈజ్ కాల్డ్ పిప్, పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. 2-3 నెలలు శాలరీ ఇచ్చేస్తాను, ఇప్పుడు వెళ్ళిపోతావా లేదంటే పిప్లో జాయిన్ అవుతావా అంటాడంట. అంటే మనకు అర్థమయ్యే భాష చెప్పాలంటే, నార్త్ ఇండియాలో చూడండి, ఢిల్లీ సైడు చపాతీ అంతా చేసాక ఒక స్టోన్కి క్లాత్ ఉంటుంది, దాన్ని పెట్టి దాన్ని లోపల పెడతాడు, చాలాసేపు తర్వాత తీస్తాడు. పంజాబీ స్టైల్ ఆఫ్ మేకింగ్ రోటీ. ఇక్కడ పిజ్జా, అమెరికన్ స్టైల్ చెప్పాలంటే పిజ్జా లోపలికి ఓవెన్లోకి పంపుతాడు, బతుకుంటే బయటకు వస్తారు లేదా చచ్చిపోతారు. పిప్ అంటే అలాంటిది. నిన్ను అందులో పెట్టనా, లేకపోతే 2-3 నెలల శాలరీ తీసుకుని వెళ్ళిపోతావా. అందులోకి వెళ్ళి ఎగ్జామ్ అంటే ఓవర్లోడ్ ఆఫ్ వర్క్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫెయిల్ అయితే 0 శాలరీ అంటే వెళ్ళిపోమని, సక్సీడ్ అయితే ఉంచుతాడు. సో ఎవ్రీ ఇయర్ అలాగ ఒక 12% ఆఫ్ దేర్ టీమ్స్ని లేపేస్తారంటే. అగైన్ హైర్ అండ్ ఫైర్ అని చెప్పాను కదా, హైర్ టు ఫైర్ అని. సో దెర్ ఈజ్ హైర్ అండ్ ఫైర్ సిస్టమ్ ఇన్ అమెజాన్ రిపోర్టెడ్ ఇన్ బిజినెస్ ఇన్సైడర్ మ్యాగజైన్. అదే చూపించాను ఇందాక. ఓకే, సో ఇఫ్ యూ కన్సిడర్ మేనేజర్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, 7 to 8 years పనిచేస్తున్నారు, వాళ్ళని ఫైర్ చేయడు కాబట్టి ఎవడో బక్రాని హైర్ చేసి వాడిని ఫైర్ చేస్తారండి. తర్వాత అమెజాన్ డ్యూ టు స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ బబుల్ ఇన్ కోవిడ్లో పీపీపీ ఫండ్స్ అని ట్రంప్ గారు అప్పుడు మేడమే తలకాయ అన్న ప్రతి ఎదవకి అమెరికాలో కన్సల్టెన్సీ ఐఎన్సీఆర్ ఎల్ఎల్సీ రిజిస్ట్రేషన్ ప్రతి వాడికి కన్సల్టెన్సీస్ కార్పొరేషన్స్కి అవుట్ రైట్లీ ఫండ్స్ ఇస్తారు, 0% ఇంట్రెస్ట్. కొందరు రిటర్న్ చేయక్కర్లేదు కొన్ని పీపీపీ ఫండ్స్, అది కూడా మేసారండి. సో దే వాంట్ క్యాష్ అండ్ లాంచ్ సెవరల్ ప్రోడక్ట్స్, సో ఇట్ విల్ గో అప్ అండ్ దే కెన్ క్రాష్ అవుట్ స్టాక్స్. ఆల్సో ట్రంప్ గేవ్ 0 interest rate during COVID. Digital needs went up and all companies used the AWS. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే డిఎంఏలో ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్లో ఇంటి నుంచే రిజిస్టర్ చేసుకోండి అన్నాడు అనుకోండి, దానికి ఏదో యాప్ అమెజాన్లో డెవలప్ చేస్తారు. సో లైక్ దట్ అందరూ అమెజాన్ మీద డిపెండ్ అయిపోయారంటండి ఇక్కడ చాలామంది క్లయింట్స్. సో అది కూడా వాళ్ళకి డబ్బులు అనమాట. సో అమెజాన్ హైర్డ్ వితౌట్ ఇంటర్వ్యూస్ అండ్ మాస్ హైరింగ్ లైక్ ఆర్మీ రిక్రూట్మెంట్, మన ఫాలోవర్స్ కానీ వాళ్ళెవరు మనం ఇంటరాక్ట్ అయిన జనాలు. సో దిస్ ఇయర్ అమెజాన్ లేయింగ్ ఆఫ్ 14K మేనేజర్స్. సో దే ఫైర్ ఎవ్రీ ఇయర్ థౌజండ్స్ ఆఫ్ ఇంజనీర్స్. సో ఇయర్ 14,000 మందిని మేనేజర్స్ని లేపేస్తారమ్మో. ఆల్దో టెరబుల్ వర్క్ కల్చర్, నో జాబ్ సేఫ్టీ, పీపుల్ వర్క్ దేర్ వెకేట్ దే కెన్ నాట్ ఈవెన్ గెట్. పీపుల్ అక్కడ పనిచేసిన వాళ్ళు మళ్ళీ అక్కడ బయట ఎక్కడ వాళ్ళకి హాఫ్ శాలరీకి జాబ్ కూడా రాదంటండి. అందుకని ఇల్లు కొనుక్కుని మూటకాయలు లేవో చస్తూ కడుతూ పెళ్ళని తిట్టినా పడుతూ ఉంటారని అన్నారు ఇదనమాట. సో శాలరీ ఈజ్ డ్రగ్ అయిపోతుందండి వాళ్ళ శాలరీ, అందుకని ఆ హెల్లో ఉంటారు. సో డే అండ్ నైట్ వర్క్, ఆన్ కాల్ అండ్ డిజైన్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ఫ్రెషర్స్ ఆల్సో. ఓకే, ఇంకోటి కొంతమంది నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అమెజాన్ వర్క్ కల్చర్ ఏంటంటే అమెరికాలో యూ ఈట్ ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, బ్రంచ్, వాట్ ఎవర్, డిన్నర్, యూ స్లీప్ 2 hours, రెస్ట్ ఆఫ్ ద టైమ్ వర్క్ ఫర్ మీ. దట్ ఈస్ అమెజాన్ వర్క్ కల్చర్ అండి. ఓకే, సో ఇఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ వర్కింగ్ ఎట్ అమెజాన్, డోంట్ థింక్ దే ఆర్ జీనియస్. ఓకే, దే రిగ్డ్ ద సిస్టమ్ బై కాపీయింగ్ ది కోడింగ్ ఎగ్జామ్ కూడా నేను ఆ క్వశ్చన్స్ అడిగాను, 2 questions ఇస్తారంట, అవి వీలైతే ఇవ్వండి అన్నాను, కామెంట్స్లో పెడతాను. మీరు ఒకవేళ అమెజాన్లో పనిచేస్తూ ఉంటే మీ అనుభవాలు లైక్ కామెంట్ షేర్ కొట్టి కామెంట్స్లో మీ అనుభవాలు రాయండి. either మీరు
ఎక్స్ ఎంప్లాయీయా, కరెంట్ ఎంప్లాయీయా, మీ అనుభవాలు ఇలా ఈ టాపిక్ సంబంధించింది. ఓకే, పర్సనల్ అటాక్ చేస్తే పీక్ పారదింగుతాను నేను, తీసేస్తే కామెంట్స్. జాయిన్ అమెజాన్ అంటే మెసెంజర్ని కిల్ చేయకూడదు కదా మీరు. అమెజాన్ వెన్ దెర్ ఈజ్ ఓన్లీ 30 minutes వీడియో కాల్ వేర్ దే ఆస్క్ యూ టు ఎక్స్ప్లెయిన్ సేమ్ 2 questions ఫ్రమ్ ది కోడింగ్ ఎగ్జామ్. కోడింగ్ ఎగ్జామ్లో అంటే ఇప్పుడు నా వీడియో చాలామంది నాన్ టెక్నికల్ ఇండియాలో పేరెంట్స్ కూడా చూస్తుంటారండి. పేరెంట్స్ ఏజ్ చాలా పెద్దవాళ్ళు, వాళ్ళకి కోడింగ్ అంతా అర్థం 2 questions ఇస్తారండి. వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ ఏజ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మీ వయసు ఎంత, మీ పేరు ఎంత, పేరేంటి అని. వీడియో ఇంటర్వ్యూకి వెళ్తే మళ్ళీ అవే అడుగుతాడంట. నేను మీరు పాస్ అయిపోవాలి, లోపల రావాలి, ఆర్మీ టైప్ రిక్రూట్మెంట్ లాగా అని అన్నాడు కదా. అంటే ఆర్మీ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది, బట్ మ్యాసివ్గా అని అర్థం, అని ఉద్దేశం. ఓకే, ఇన్ సమ్మరీ స్టాక్ మార్కెట్ అమెజాన్ వాంట్స్ టు లాంచ్ మోర్ ప్రోడక్ట్స్ అండ్ హైర్ అన్స్కిల్డ్ ఇంజనీర్స్. ప్రాబ్లమ్ అన్స్కిల్డ్. నేను చెప్పాను కదా, ఇండియాలో దిక్మోల్ కాలేజ్ బీటెక్, బఫెలో యూనివర్సిటీ, అక్కడ అమెజాన్. ఎందుకు? బాడీ షాప్ లింక్స్ అది. సో ఎగ్జాంపుల్ ఆఫ్ అమెజాన్ టాలెంట్, ఇఫ్ యూ సెర్చ్ లేటెస్ట్ మూవీ దట్ ఈస్ రిలీజ్డ్ ఇన్ ప్రైమ్ వీడియో ఇన్ ద సెర్చ్ బార్, యూ కెనాట్ ఫైండ్ ఇట్. సో వీ నీడ్ సెర్చ్ ఫర్ గూగుల్ సంథింగ్ లైక్ కల్కి మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో, ఇట్ విల్ గివ్ యూ లింక్. అదండి. సో అయిపోయింది. రెండో టాపిక్ మనం మ్యారేజెస్కి. ఇక్కడ అమ్మాయిలు వాళ్ళు ఇంకా ఉన్న పాయింట్స్ చెప్తాను. ఈ మన అడ్వైస్ ఫ్రమ్ ద ఏంటంటే, సజెస్ట్ మ్యారేజ్ కానీ అమ్మాయిలకి ఇక్కడ ఉండే సజెషన్ ఏంటంటే, ఫైండ్ అన్ ఆనెస్ట్ పర్సన్. ఓకే, ఫైండ్ I-140 అప్రూవ్డ్ పర్సన్ దాన్ ఏ గై హూ హ్యాజ్ ఎ టెస్లా. ఒక మంచి వ్యక్తిని మీరు ఎంచుకోండి, లేదా దాన్ని గ్రీన్ కార్డ్ ఉంది, H-1B ఉందని కాకుండా. 2 గ్రీన్ కార్డ్ 3 స్టేజ్లు అండి. లేబర్ I-140, 485 అంటారు. ఈ 2వ స్టేజ్ అప్రూవ్ అయిన వాడిని చూసుకోండి, లేదా దాన్ టెస్లా కార్ ఉన్నవాడు కన్నా. ఫైండ్ ఏ ఫుల్ టైమ్ ఇంజనీర్ దాన్ ఏ గై హూ ఓన్స్ ఏ హౌస్ ఇన్ దల్లాస్. ఓకే, ఒక మంచి ఇంజనీర్ని సెలెక్ట్ చేసుకోండి, రాదర్ దాన్ దల్లాస్లో మన దల్లాస్లో నా ఇల్లు ఉంది అనే కన్నా. ఇల్లు ఏమైంది మొన్న LAలో నాకు వీడియోలు చాలా వచ్చాయి, కాలిపోలే, పెద్ద ఇల్లు, $1 million ఇల్లు. ఏం చేసుకుంటారు? నేను అదే చెప్పాను, పోయేటప్పుడు పూడుస్తారు, కాలుస్తారు, మీకు కూడా ఏమీ పట్టుకెళ్ళారు. ఇల్లు బొక్క. ఇల్లు కొన్నాడు, బుత్తులు వస్తున్నాయి వస్తారు, మింగేసాను. ఇల్లు కొన్నాడు, ఆడు సావాలి. ఇల్లు పెళ్ళాన్ని చంపేయడానికి ఇల్లు కొంటాడు మాస్టర్. గోడ మీద రాసుకోండి. ఓన్ సిస్టర్ లాంటి వాళ్ళు అడ్మిట్ చేశారు. ఎస్, నువ్వు చెప్పింది రైట్రా, వీడు చాలా ఏడిపిస్తాడు. అమెరికాలో ఇల్లు కొన్నవాడు పెళ్ళాన్ని చంపేయాలనుకున్నవాడు ఇల్లు కొంటాడు. వాళ్ళకి అది మైండ్ క్రిమినల్ బేసికల్లీ. వాడు ఇల్లు కొన్నాడంటే ఎస్ నా వైఫ్ని నేను చంపేయాలి అనుకున్నవాడు ఇల్లు కొనుక్కుంటాడు. ఎందుకు? ఈ ఏదో హస్బెండ్లు, ఇండియన్ హస్బెండ్లు ఏం చాకరీ చేయరు ఇంట్లో, అంతా అదే హౌస్ చదవాలి. టాయిలెట్లు క్లీన్ చేయాలి, కార్పెట్లు క్లీన్ చేయాలి, ముడ్డి కడగాలి, పిల్లల ముడ్లు కడగాలి. చిన్నపిల్లలు అయితే, పెద్దవాళ్ళు అయితే ఇంకోటి ఏమి పనులు చేయరు. ఇల్లంతా క్లీన్ చేయాలి, వ్యాక్యూమ్ చేయాలి, పైన బూజు పడితే అది క్లీన్ చేయాలి. ఇదంతా చేసి రెజ్యూమ్ ఫేక్ చేయాలి, జాబ్కి వెళ్ళాలి, 100K కొట్టాలి. ఎందుకు? పక్కింటి ఆవిడ అందంగా ఉంది, అది 150K కొట్టేసిన జాబ్ తమిళియన్ కన్సల్టెన్సీ అని మేరీల్యాండ్ స్టోర్ ఇంతకుముందు వీడియోలో చెప్పాను. నువ్వు కూడా చేయని. ఇలాంటి నానా లంజ వేషాలు దాని చేయిస్తాడండి. ఎందుకు? మోర్టగేజ్ పే చేయాలి. ఇల్లు ఎందుకు కొన్నాడు? పీర్ ప్రెషర్. ఆడెవడో ఫ్రెండ్ H-1B మీద కొన్నాడంటే వీడు కొన్నట్టు. ఆడు బట్టలు ఇప్పి ఆడి పెళ్ళం రోడ్డు మీద తిరుగుతారా, నువ్వు తిరుగుతావురా? లేకపోతే ఆడు వెళ్ళి మంచులో చచ్చిపోతాడు కావాలని వెళ్ళి, సముద్రం మీద దూకో. క్లిఫ్ అని ఉంటుంది కదా, అదే గ్రాండ్ కెన్యన్ దగ్గర కూడా సూసైడ్ స్పాట్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి చస్తారు. నువ్వు చస్తావురా? నీ అమ్మ ఆడుకున్నాడని నువ్వు కొండమేంట్రా? వెళ్ళేలాగా ఎప్పుడో టెక్సాస్లో ఇళ్ళన్నీ కాలిన భూకంపం వచ్చినా అమ్మ కూడా మీరంతా. ఇల్లు పెళ్ళాన్ని చంపేయాలనుకున్నాడు కొంటాడు. హౌస్ ఈజ్ ఎ లయబిలిటీ, హౌస్ ఈజ్ నాట్ ఎన్ ఇన్వెస్ట్మెంట్, హౌస్ ఈజ్ ఎ వైట్ ఎలిఫెంట్. ఓకే, నువ్వు H-1B మీద వెళ్ళుకుంటే నీకు పాడి కట్టాలి, నీకు 4 ఉండాలి, నువ్వు చచ్చితే మోయడానికి.
దాన్ని డెడ్ బాడీ మామ $10,000 ఉండాలి, నీకు 60 days డెడ్ లైన్ ఉంటుంది. ఏమో నువ్వు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎత్తుక్కుంటావా అంటే కస్టమర్ని, అంటే చూడండి విచారణ ఉంటుంది, కస్టమర్ని ఎత్తుక్కుంటే సరిపోదు, పండబెట్టడానికి బెడ్ హోటల్లో ఉండాలి కదా, వాడిని ఎంప్లాయర్ అంటారు. నువ్వు ఎంప్లాయర్ని ఎదుర్కోవాలి, కస్టమర్ని క్లయింట్ని ఎదుర్కోవాలి, ప్యాక్ చేయాలి, వాడు ఇల్లు ఇల్లు అమ్ముకుంటావా, బుర్ర ఉందరా అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు ట్రంప్ గారు ఎన్నో రాశాను పాయింట్స్, ఇంకో ఫ్రెండ్ కూడా ఫాలోవర్ కాల్ చేశారు, ఇండియన్ కంపెనీస్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఇండియా వెళ్ళొద్దు అన్నారంట. ఒకడు అన్నాడు గ్రీన్ కార్డ్ ఉంది వెళ్ళమంటారంటే నీ రిస్క్ అన్నాడు, గ్రీన్ కార్డ్ ఉన్నా కూడా వెనక్కి రాపిస్తారన్న గ్యారంటీ లేదు మాస్టర్ అన్నాడు. అయిపోయింది. దెన్ నెక్స్ట్ పాయింట్, ఇంకెవరో కాల్ చేస్తున్నారండి వేరే ఫాలోవరు. సో దాని నెక్స్ట్ పాయింట్ ఏదో చెప్తున్నాను మాస్టర్, ఇల్లు కొన్నాడు, డిస్టర్బ్ అయిపోయినా. నెక్స్ట్ సెల్ మోడ్లో పెట్టుకుంటానండి. నెక్స్ట్ టైం ఇల్లు కంపెనీ వార్నింగ్ ఇచ్చిందంట, కొన్ని 4 H1Bs నెంబర్ 1 అవుట్సోర్సింగ్ కంపెనీ అండి, అవుట్ రైట్లీ రీసెంట్లీ రిజెక్ట్ చేస్తారంట. అది కూడా రాశాను. వాళ్ళు ఏం రాశారంటే, వాళ్ళు ఏమన్నారంటే, అరే యార్ క్లోజ్ చేస్తున్నట్టున్నాను నా కమ్యూనిటీ వాళ్ళు, ఒక్క నిమిషం మాస్టర్. వాళ్ళు ఏమన్నారంటే 221G ఇవ్వకుండా డైరెక్ట్గా రిజెక్ట్ చేసి, వీ హ్యావ్ ఎనఫ్ రిసోర్సెస్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ జాబ్ ఇన్ ద USA, నో 221G, జస్ట్ డైరెక్ట్ డినయల్, అప్లికెంట్స్ at 6 years of experience with the company name I remove చేశారు. చెప్పాను అవుట్సోర్సింగ్ నెంబర్ 1 కంపెనీ. ఓకే, was slated for a US on-site project, so more than 4 candidates same. ఓకే, అది అలాంటి సిచ్యువేషన్ ఉందండి. తర్వాత కంపెనీస్ ఇండియన్స్ వాంట్ H1B ఎంప్లాయీస్ నాట్ టు విజిట్ ఇండియా అన్లెస్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ కాల్. అంటే ఇప్పుడు ఇండియాలో పేరెంట్స్ ఎవరో చనిపోయారు అనుకోండి, ఏదైనా అయ్యింది అనుకోండి, నువ్వు వెళ్ళగలవా, నువ్వు H1B మీద ఉన్నావు, ఎందుకంటే ఇండియన్ కంపెనీ ఆల్రెడీ వార్న్ చేసింది వెళ్ళొద్దు, వీసా రిజెక్షన్ ఇస్ అయ్యింది, ఎమర్జెన్సీ అయితే తప్ప వెళ్ళదు, వెళ్తే వెనక్కి వస్తారు గ్యారెంటీ లేదు, ఎందుకంటే హైర్ అమెరికన్ బై అమెరికన్ అని పెట్టారు కాబట్టి ఆయన, అది పరిస్థితి. తర్వాత విజిట్ వీసా మీద ఇండియన్ పేరెంట్స్ తిప్పిస్తారు కదా వీళ్ళు బేబీ సిట్టింగ్కి, రిటర్న్ టికెట్ కొనలేదంటారు, సో వాళ్ళని కూడా డిపోర్ట్ చేస్తారు మాస్టర్. ఆ తర్వాత సిటీ బ్యాంక్ డల్లాస్ టెక్సాస్లో 800 దేశీ వాళ్ళు అప్లై చేస్తున్నారు ఒక్క జావా పోస్ట్కి. కింద కామెంట్స్ ఒక ఆయన రాశారు 8,000 అయి ఉంటుందని. ఈ ఇయర్ ఇంకా డబ్బులు, అంటే ఒక జాబ్కి 1000 మంది అప్లై చేస్తున్నారండి ఒక జావా జాబ్కి. హైరింగ్ మేనేజర్ తెలుసుంటే జాబ్ వస్తుంది, లేదా రాదు. ఓకే, ఇక్కడ దాకా ఇది అయ్యింది. తర్వాత నేను క్యాస్ట్లు మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే అన్ని క్యాస్ట్లకి సేమ్ ప్రాబ్లం ఉందంటండి. తర్వాత నవేడేస్ ఉమెన్ వాంట్ సెక్స్ హాట్ అండ్ బ్యాడ్ బాయ్ హూ హ్యాజ్ ఏ ఫ్లేమ్ బాయింట్ లైఫ్ స్టైల్, ప్లే బాయ్ టైప్, దాన్ అన్ ఎడ్యుకేటెడ్ గై, రెస్పాన్సిబుల్ అండ్ డౌన్ టు ఎర్త్ గై కన్నా అలాంటి వాళ్ళు కావాలంటాను. ఇన్స్టాగ్రామ్ కరప్టెడ్ ఉమెన్ మైండ్ సెట్ అండ్ దే ఆర్ ప్యూర్లీ లుకింగ్ ఫర్ సమ్ వన్ who can satisfy their desires and fantasies అంట. అంటే ఎస్పెషల్లీ మనకి ఇక్కడ ఉన్న ఇండియన్ ఉమెన్ అలా ఉన్నారండి, అంటే పెళ్ళి కాని వాళ్ళు. ఆ తర్వాత కొంతమంది, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఉందండి. అమ్మాయి అంటే నాకు ఇటాలియన్ జర్నలిస్ట్ కాల్ చేసినప్పుడు అన్నాడు ఉమెన్ అనాలి అన్నాడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో F1 స్టేటస్, ఇక్కడి నుంచే కొంచెం బూతులు వచ్చిన క్షమించండి సార్, దొంగించుకుని అంటే ఫకింగ్ చేసుకుంటూ ఉన్నారంటండి ఒకే ఇంట్లో. ఆ రూమ్లో, ఇంట్లో కాదు రూమ్లో నేను చెప్పేది, ఆ రూమ్లోకి ఇంకో MA స్టూడెంట్ వచ్చాడంట. వస్తే ఈ F1 వాడు OPT వాడికి జాబ్ పోయిందండి. అమ్మాయి F1 OPT మీద జాబ్ ఏం లేదు, ఏదో రన్ చేస్తుంది. మీరు కన్సల్టెన్సీకి చూడండి, బయట ఎక్కడ దొంగతనాలు చేసుకొచ్చి డబ్బులు ఇచ్చిన, ఊబరో క్యాబో డ్రైవ్ చేసి డబ్బులు క్యాష్ ఇస్తే వాడు పేచెక్ రన్ చేస్తాడు. నేను గవర్నమెంట్ చెప్పాలి ESSకి, అలా ఏదైనా చేస్తుంటే MA స్టూడెంట్ వస్తే వాడు ల్యాప్టాప్ నుంచి వీడియో కాల్ చేసి వాళ్ళ పేరెంట్స్కి వీడిని పరిచయం చేసిందండి, వీడిని పెళ్లి చేసుకుంటాడు, వీడి ముందు అది కూడా. సో అంత దిగజారిపోయారు సారా అని. ఓకే, ఇంకొక స్టోరీలో ఒక కన్సల్టెన్సీ అంటే మళ్ళీ మనిషే కదా, వాడు ఒక అమ్మాయితో అఫేర్ ఫకింగ్ చేశాక ఎక్స్ అయిపోయింది, అంటే వదిలేశాడు.
ఈవెన్ దెన్ అమ్మాయికి F1 OPT మీద ఉంది. ప్రాజెక్ట్ వచ్చినాక కూడా $50, $60, $70 అయితే గంటకి బిల్లింగు 45 అని చూపించి ఇందులో నీకు 75-25 అని అన్నాడండి. ఎంత దారుణం అంటే వాడు ఎక్స్ సార్ అయినా కూడా డాలర్లు ఇంపార్టెంట్, కనికరం లేదు. అంటే బెడ్ మీద పడుకుని దింగిన అమ్మాయికి కూడా ప్రాజెక్ట్ ఇప్పిస్తే అందులో కూడా మోసం చేస్తున్నారు మన కన్సల్టెన్సీలో. అది సార్, అది చెప్పాలి సార్ మీరు అన్నారు. అంత దారుణం, అతి దారుణంలో మన వాళ్ళు ఉన్నారండి. అన్ని కులాల్లోనూ అలాగే ఉన్నారండి. తర్వాత ఇంకొకడు వీళ్ళు మ్యాచెస్ వస్తే గ్రీన్ కార్డ్ కావాలని ఎత్తుక్కుంటున్నారంటే అమ్మాయిలు. H1B కూడా కాదు, గ్రీన్ కార్డ్. 7 years ఉంది, 8 years ఉంది, 14 years డిఫరెన్స్ ఉందని ఆడంత హ్యాండ్సమ్గా ఉన్న రిజెక్ట్ చేసేస్తాను. ఇక్కడ బేసికలీ అమ్మాయిల మ్యాచ్ల గురించి చెప్తున్నాను. ఇంకొకటి అంటే వాడికి అమెరికాలో అసలు అమెరికా అంటే తెలియదండి, కానీ అమెరికా ఫ్లైట్ ఎక్కేస్తే వాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ సిటీ ఉంది. న్యూయార్క్ అంటే కూడా చాలామంది తెలియదు, న్యూయార్క్ సిటీ అనుకుంటారు. న్యూయార్క్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ 1000 ఐలాండ్స్. మేజర్ 5 ఐలాండ్స్లో నేను పనిచేశాను. లాంగ్ ఐలాండ్, స్టాటన్ ఐలాండ్ ఇలా ఉంటాయి. సో న్యూయార్క్ సిటీ వేరు. న్యూయార్క్ సిటీయే అందరూ న్యూయార్క్ అనుకుంటారు. తర్వాత అప్స్టేట్ న్యూయార్క్లో ఉన్నాను. అక్కడ రాచెస్టర్ క్యాపిటల్ ఫర్ ఎగ్జాంపుల్. ఆడక్కడ రాచెస్టర్లో ఒక యూనివర్సిటీలో సీట్ వస్తే రాచెస్టర్ స్టేట్లో సీట్ వచ్చిందని చెప్పుకుంటున్నాడు అనమాట వాడు. అంటే అంత అమెరికా గురించి బేసిక్స్ అయినా చదవాలి కదా, బేసిక్స్ తెలియకపోతే ఎలాగా. సో వాడు ఇంకొక అతను పాపం IITలో చదివాడండి. టాప్ కంపెనీలో చదివాడు, టాప్ యూనివర్సిటీలో చదివాడు, జాబ్ రాలే, వెళ్ళిపోయాడు. నేను రీసెంట్లీ కూడా ఫాలోవర్ ఇండియా వెళ్ళిపోయారని పెట్టాను కదా. అందరికీ రాదు, 3.5 లక్షల మంది వస్తారండి, 25,000 H1B. సో మిగతా వాళ్ళు వెళ్ళిపోవాలి కదా, మర్డర్లు రేపులు చేస్తే ఇక్కడ ఉండలేరు కదా. అలా చాలామంది వెళ్ళిపోతారు, రెజ్యూమ్ ఫేక్లు చేయడం ఇష్టం నేను. సో ఈ రాచెస్టర్ అనేది రాచెస్టర్ స్టేట్లో జాబ్ వచ్చిందని చెప్పిన వాడు అసలు ఇంకేం చెప్పాలి, నాకు నవ్వు వస్తుంది మాస్టర్. సో లాస్ట్కి వాడికి కూడా పెళ్ళి అయిపోయి బెడాకులు అయిపోయి 2-3 పిల్లలు ఓట్టేసి ఇల్లు, టెస్లా కారు. ఇది చూసి ఇండియాలో వాళ్ళ పేరెంట్స్ మిగతా వాళ్ళతో టంకేస్తారు కదా, ఆ ప్రెషర్ ఎక్కువైపోయిందండి. ఆడు ఇల్లు కొన్నాడు, టెస్లా కొన్నాడు. అంటే టెస్లా అనేది రేకు ముక్క కారు. పూర్వం చూడండి వైట్ అంబాసిడర్ లాగా ఒక రేకు మొక్కకి ఇలా పెట్టినప్పుడు ఇలా పెట్టి డబ్బాలాగా అనమాట. $10,000 అండి, అది $70,000 కమ్మాడు. అది తర్వాత రేటు తగ్గించారని కూడా చెప్పారు కదా మనకి. ఆ తర్వాత ఇంకో కేసులో బైడెన్ గారి టైంలో విపరీతంగా F1 వీసాలు ఇచ్చేసారంటండి ఎవరికైనా, లెఫ్ట్ అండ్ రైట్ సెంటర్. అంటే ఇవ్వకూడదని నేను అనట్లే, మళ్ళీ ఎవడో ఎడుతూ రాస్తాడు. ఆయుర్వేదం చదివిన డిగ్రీ వాడు పబ్లిక్ ఫైనాన్స్ ఆర్ పబ్లిక్ హెల్త్ MS చేసి కన్సల్టెన్సీస్కి వెళ్ళి ఫేక్ రెజ్యూమ్ IT జాబులు కూడా కొట్టేసి సెటిల్ అయిపోయారండి. అది తర్వాత 140K అలా వచ్చేస్తుందండి డబ్బులు. ఫేక్లు చేసిన వాళ్ళకి కూడా అదే వస్తుంది, కష్టపడి సంపాదించిన వాళ్ళకి అంతే వస్తుంది. సో అందుకని కొంతమందికి జెన్యూన్ ఆనెస్ట్ పీపుల్ కూడా ఫ్రస్ట్రేట్ అవుతారు కదా. సైలెన్స్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ అండి. ఇఫ్ యూ ఆర్ విట్నెసింగ్ ఏ క్రైమ్ యూ హ్యావ్ టు రిపోర్ట్ ఇట్. అది తర్వాత పాయింట్స్ ఇంకేమో చెప్పాలనుకున్నాను. నెక్స్ట్ దల్లాస్పురంలో $20 అంటే OPT CPTలకి అసలు బిల్డింగ్ ఏం లేదండి. అంటే ప్రివైలింగ్ వేజ్ కానీ మినిమం ఇవ్వాలని $20కే జావా డెవలపర్స్ ఉన్నారంటండి. తర్వాత $3 months ఫుడ్ కన్సల్టెన్సీస్ ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే ఇన్హౌస్ ప్రాజెక్ట్ తెచ్చేసుకుని ఆ ప్రాజెక్ట్ని ఫ్రీగా ఈ OPT CPTల చేత పని చేయించేసుకుంటూ బెడ్ ఫుడ్డే ఫ్రీ ఇస్తున్నారంటండి, శాలరీ ఇవ్వట్లేదంట. అలా అంటే నేను అప్పుడు రీకలెక్ట్ చేసుకున్నాను. కొంతమంది ఇండియన్ అటార్నీస్ కూడా వాళ్ళ వీడియోలోనే చెప్పారండి. టైం చూస్తున్నాను సార్, 34 minutes మాట్లాడాను. F1 OPT CPTలకి మీరు అకామిడేషన్ ఫ్రీగా ఇస్తారు కాబట్టి వాళ్ళకి జీతాలు ఇవ్వద్దు అన్నారు. నేను షాక్ అయిపోయిన వీడియో చూసి. తర్వాత ఇది మాస్టర్ అంటే పరిస్థితి అలా ఉందండి మనకి ఇక్కడ. తర్వాత ఇంకోటి అయితే చెప్పారు మనం ఇంకా ఇది మనకు ఇంకో ఫాలోవర్తో మాట్లాడాను.
ఇక్కడ అమెరికాని గబ్బు లేపేసేస్తారు. అది ఎవరంటే ఫస్ట్ గుజ్జూస్, పంజాబీస్, తెలుగు వాళ్ళు అన్నారు. ఆయన నాతో మాట్లాడతాం, మీరు నేను అందరూ దొంగలే సార్ ఇక్కడ. అలాంటి నేను ఒక కన్సల్టెంట్తో మాట్లాడినప్పుడు ఆయన అన్నాడు, అందరూ దొంగలమేనండి, అడ్మిట్ చేయాలి. F1 చిన్న దొంగ, H1B కొంచెం పెద్ద దొంగ, గ్రీన్ కార్డు గజ దొంగ. ఎందుకంటే వాడు కన్సల్టెన్సీలు అవన్నీ పెట్టి జనాల్ని మానభంగం చేస్తారు కాబట్టి అమెరికన్ పాస్పోర్ట్ తెచ్చుకుని యూఎస్ నేచురలైజేషన్ మీద వాడు ఇంకా పెద్ద దొంగల దొంగ, వాడు ముఠా మేస్త్రిలాగా అనమాట. సో అలాగా గబ్బు లేపారు సార్ అందరూ నార్త్ ఇండియా అని. కామంతో కళ్ళు మూసిపోయిన తల్లిదండ్రులు ఇండియాలో పిల్లల్ని కానీ వాళ్ళని అమెరికాతో ఉన్నట్టు అనిపిస్తుంది సార్ ఇప్పుడు వస్తున్న జనాన్ని చూస్తే అన్నారు. మళ్ళీ రిపీట్ చేశాను, ఆకలి జనం కూడా ఆవేశం ఆపుకోలేని అమ్మని అన్నది తప్ప అన్నట్టుగా. కామంతో కళ్ళు మూసిపోయి పిల్లల్ని కన్నీ అమెరికాకి తోలినట్టుంది సార్. తర్వాత అది కూడా ఏదో లైన్ రాశానండి, ఇండియాలో పేరెంట్స్ డోంట్ హ్యావ్ అన్కండిషనల్ లవ్ అండి, ఓన్లీ ఇఫ్ యు ఆర్ సక్సెస్ఫుల్ దే లవ్ అని అన్నారు. అదేంటంటే ఎగ్జాంపుల్ నేను అడిగిన సక్సెస్ అంటే ఏంటంటే అమెరికా వెళ్ళడం, ఇల్లు కొనడం, టెస్లా కార్ కొనడం, ఇదే మాస్టర్ సక్సెస్ అని. మళ్ళీ రిపీట్ చేస్తాను, దీన్ని ఎక్స్లో ఎక్కడో రాశాను మాస్టర్. ఫ్రెండ్స్ డోంట్ ఆల్వేస్ షో అన్కండిషనల్ లవ్, ఓన్లీ ఇఫ్ యు ఆర్ సక్సెస్ఫుల్, if they love you. A follower told me, I asked him over a Zoom call, what is success? He said it means reaching America, buying a home and owning a house. సత్యం కొట్టింది చూడండి. అంటే మీకు ఇక్కడ ఇండియాలో మీరు బీటెక్ చదివినప్పుడు, నేను బీటెక్ చదవలేదు, బీటెక్ చదవని పురుగులో చూసేవారు. అమెరికాలో పోతే పురుగులో చూస్తున్నారు సార్ అని చాలామంది చాలా ఏళ్ళ నుంచి చెప్తున్నారు. భారతీయ తల్లిదండ్రులు ఎల్లప్పుడూ షరతులు లేని ప్రేమ చూపించరు, మీరు విజయవంతమవుతేనే వారు నిన్ను ప్రేమిస్తారు అని ఒక అనుచరుడు నాకు చెప్పాడు. నేను జూమ్ కాల్లో అతనితో అడిగాను, విజయం అంటే ఏమిటి అని. అంటే అమెరికాకు చేరుకోవడం, ఇల్లు కొనడం మరియు టెస్లాను సొంతం చేసుకోవడమే అని అతను చెప్పాడు. ఎంత దారుణం అండి. మీకు మళ్ళీ రిపీట్ చేస్తాను, భారతదేశంలో తల్లిదండ్రులు షరతులు లేని ప్రేమను చూపించరు, మీరు విజయవంతమైతేనే వారు నిన్ను ప్రేమిస్తారని ఒక అనుచరుడు నాకు చెప్పాడు. నేను జూమ్ కాల్లో అతన్ని అడిగాను, విజయం అంటే ఏమిటి అని. అంటే అమెరికాకు చేరుకోవడం, ఇల్లు కొనడం మరియు టెస్లాని సొంతం చేసుకోవడమే అని అతను చెప్పాడు. అసలు అమెరికా చేరుకోకపోతే పూరుకుండి, అమెరికాకి చేరాక కూడా మీకు ఇక్కడ ఇల్లు లేకపోతే ఇక్కడ కూడా మిమ్మల్ని ఇల్లు ఉన్నాడో పురుగులను చూసినట్టు చూస్తాడండి. చెప్పాను, అపార్ట్మెంట్ బయట స్నో పడింది, ఆడ క్లీన్ చేస్తాడు, ఇంకో గ్రాస్ ఉంది ఆడే క్లీన్ చేస్తాడు, లీవ్స్ పడితే ఆడ క్లీన్ చేస్తాడు. ఇల్లు ఉంటే ఆ ఇంట్లో ఉన్న ఆడ సస్తుంది క్లీన్ చేయలేక, నడుము నొప్పి. ఎందుకు మాస్టర్, హౌస్ ఈజ్ ఎ లైబిలిటీ. నాకు గుండెల మీద చేయేసి ఒక్కడు ఒక్కత్తి నాకు ఇల్లు ఉంది, నేను హ్యాపీగా ఉన్నానని చెప్పిన సందర్భాలు ఎంతసేపు ఏడుపులేనండి. అది మాస్టర్. సో ఇన్ని పాయింట్స్ కవర్ చేస్తాం మనం. ఏంటంటే ఇంకో పాయింట్ ఉందండి, ఒక ఫ్రెండ్ హోండా CR-V కొన్నాడండి, ఇంకో ఫ్రెండ్ మోడల్ Y కార్ కొన్నాడండి. నేను వాడిని అడిగానండి, అరే ఈడు టెస్లా కొన్నాడు, నువ్వు ఎందుకు హోండా CR-V కొన్నాడంటే, అంటే మోడల్ Y అనేది స్కూటీ పాప్ అంటే స్కూటీ ఉంటుంది కదా ఇండియాలో, అలాంటిది రబ్బయ్య అని అన్నాడండి. అది తర్వాత మీకు ఇండియాలో అంబాసిడర్ కార్ ఎలాగో ఇక్కడ రేకుల డబ్బా కార్ అండి. టెస్లాకి అంత పిచ్చి అయిపోయిందండి మన వాళ్ళు. అంటే మీకు టెస్లా లేకపోయినా కూడా నాకు టెక్సాస్ నుంచి కూడా ఒక ఆయన చాలా స్క్రీన్ షాట్లు పంపారు టెస్లా కార్ గురించి. ఆ పిచ్చి అర్థం కావట్లేదు మాస్టర్. నేను టెస్ట్ రైడ్ కొన్నా అంటే ఆడికి డబ్బులు ఉన్నాయంట, ఆడు కొనుక్కోవాలంట, దానికి మళ్ళీ వచ్చి జనాలను అడగాలండి. అమెజాన్ గురించి చెప్పాము, 2 మ్యారేజెస్ గురించి చెప్పాము, జాబ్స్ ఎలా ఉంది కాంపిటీషన్. ఒక జావా అప్లికేషన్స్కి 1000 మంది అప్లికేషన్స్ సబ్మిట్ చేస్తున్నారండి. తర్వాత ఇక్కడ ఉన్న ఉమెన్ ఎలా ఉన్నారు, పెళ్ళికని అమ్మాయిలు ఎలా ఉన్నారు, వాళ్ళ ఇది అఫైర్స్ ఎక్కువ ఉన్నాయని. తర్వాత ఇండియన్ డయాస్పోరా, జాబ్ స్ట్రగుల్, అమెజాన్ వర్క్ కల్చరు, ఇవి మాట్లాడాం. తర్వాత ఇల్లులు, లైట్గా ఇల్లులు, బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి కూడా టచ్ చేసాం లైట్గా. మనకి 2015 to 20 మధ్యలో కామెంట్ రాస్తే
అది మనం పెద్దగా పట్టించుకోలేదు అనమాట. తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం డిగ్గిన్ చేసి డిస్క్లైమర్ కూడా నేను ఆల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గ్యాదర్డ్ ఆన్ యాక్చువల్ కన్వర్జేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ విత్ మై ఫాలోవర్స్ of my videos. Although I cannot guarantee the accuracy, it is assumption all the information provided is factual and true. My opinions are protected by the First Amendment of the Constitution of the United States of America. Any threats made against my family or myself is in violation of the Whistleblower Protection Act of 1989, 5 ESC 2302 in brackets B bracket 8 bracket 9 public 101-12 and will be reported to proper authorities. The second disclaimer, this is exclusively for Telugu speaking people, in quotes Telugu videos. Kumar Exclusive is not generalizing or stereotyping. Please do not get offended by taking. If you are getting offended, I will understand your colors. Thank you. Like, comment, subscribe. See you in the next video. Make America great again. If you have any cap, something like this, make India great again, send me that cap. See you again. Bye. God bless you.